బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అన్ని నీతులు చెప్పారు కదా, అన్ని పద్ధతులు చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణ అండి, ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటా ట్రై చేస్తాను సాయిగా, లేదా మీరన్నా కట్టుకుంటా ట్రై చేస్తారు. ఈ ఇసుకో ఈ సిమెంట్ సైట్ లో పెట్టాం అనుకోండి, వెంటనే రెవెన్యూ అధికారులు అందరూ వచ్చారా అండి? అందరూ వచ్చేసి మీకు ఏమన్నా అప్రూవల్ ఉందా లేదా, ఎక్కడ తీసుకున్నారు, ప్లాన్ అప్రూవల్ అయిందా, టౌన్ ప్లానింగ్ లెటర్లు అంటారు. రాజకీయ నాయకుల తరఫున కూడా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటే అలాంటిది ఈ రోజు ఏ అప్రూవల్ లేకుండా 2 ఏళ్ల పాటు యథేచ్ఛగా కట్టేశారు. ఎలాగా వైసీపీ పార్టీ అధినేతకి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక 4 రోజులు 2 నెలలు లేట్ అవుతాము, అప్రూవల్ తీసుకునే కట్టచ్చు కదా, అధికారంలోనే ఉన్నారు కదా. అప్రూవల్ తీసుకోకుండా ఎందుకు కట్టం? కడుతూ ఉన్నాగా, కడుతున్నప్పుడు తీసేసుకున్నా ఎవడు అడిగేవాడు కాదేమో. లేదు కదా, అలా కూడా చేయలేదు. ఈ రోజు కూడా కాకినాడ దానికి అప్రూవల్ లేదు, ఎందుకంటే నోటీస్ కూడా ఇచ్చారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. దానిలో నోటీసులు మెన్షన్ చేశారు, మీరు అప్లై మాత్రం చేశారు, మేము ఇంకా అప్రూవల్ ఇవ్వలేదని. అనకాపల్లి విశాఖపట్నం నోటీస్ చూసాం మనం, వాళ్ళు విఎంఆర్డీఏకి అప్లై చేశారట, మీరు తీసుకోవాల్సి దాని అప్రూవల్ కూడా రాలేదు, విఎంఆర్డీ కూడా అప్రూవల్ ఇవ్వలేదు, మీరు అప్లై జీవీఎంసీకి అన్నారు. అలాగే ఈ వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం తాడేపల్లి దాని గురించి కూడా ఆ పార్టీ వాళ్ళే కోర్టులో వేసిన ఎఫిడవిట్, ఇది రిట్ పిటిషన్ నెంబర్ 1284. ఆ జిల్లా అధ్యక్షుడు ఏదైతే 21 తారీఖు వేసిన ఎఫిడవిట్, దానిలో పాయింట్ నెంబర్ 4 లో మెన్షన్ చేశారు ఏంటి, however when attempting to obtain building development permission through the APDMS portal, the application could not be processed because the survey number for the allocated land was not reflecting in the CRDA database. మేము ఆ దానికి అప్లై చేసుకుంటాకి CRDA డేటాబేస్ చూస్తే ఆ సర్వే నెంబర్ లేదు కాబట్టి మేము బిల్డింగ్ పర్మిషన్ కి మేము అప్లై చేసుకోలేదని చెప్పి ఆయనే బాహాటంగా చెప్తున్నాడు ఆ జిల్లా అధ్యక్షుడు. సో ఏంటి, దానికి అప్రూవల్ లేదు. ఏ అప్రూవల్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సూక్తులు శుద్ధులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు మొదలు పెట్టారు, కన్స్ట్రక్షన్ ఎందుకు మొదలు పెట్టారు? ఇది కరెక్ట్ కాదు కదా, అదొకటి. సో ఈ రోజు అన్ని చోట్ల నిర్మాణాలు చేస్తారు. ఇప్పుడు ఈ తాడేపల్లి దాని గురించి వద్దాం. తాడేపల్లిలో మీరు నిర్మాణాలకి మీరు ఇచ్చిన జీవో ఏంటి మీకు చూపిస్తాను. క్యాబినెట్ జీవో నెంబర్ 52 16/2/2023 క్యాబినెట్ జీవో ఇచ్చింది. ఈ జీవోలో స్పెసిఫిక్ గా మెన్షన్ ఏం చేశారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ తాడేపల్లి విలేజ్ ఆఫ్ తాడేపల్లి మండల్ ఆన్ లీజ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 33 years at 1000 rupees per acre per annum after taking the consent from the irrigation department. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుని ఎంటర్ ఇంటూ సేల్ లీజ్ అగ్రిమెంట్ అని చెప్పి అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుని వాళ్ళతో లీజ్ అగ్రిమెంట్కి వెళ్ళి అప్పుడు చేసుకోమని జీవో ఇచ్చారు.